హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో ఏంటంటే మిల్ మేకర్తో గోబీ మంచూరియా లాగా అయితే చేశాను. సో హోమ్ మేడ్ గోబీ మంచూరియా హెల్దీ కూడా కదా. సో ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చూసారా ఎలా వచ్చిందో గోబీ మంచూరియన్, బయట మనం షాప్లో కొనేలాగా వచ్చింది కదా. ఒకసారి మీరు కూడా అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఏంటి ప్రాసెస్ అనేది అయితే ఒకసారి చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కువ సాసెస్ అయితే యూజ్ చేయలేదు. సో పిల్లలు కూడా తినేలాగా ఈజీగా క్విక్గా అయిపోయేలాగా అయితే చేసేసాను. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మిల్ మేకర్తో చేసాం కాబట్టి హెల్త్కి కూడా బాగుంటుంది. ఏమి పిల్లలు పెట్టడానికి భయపడాల్సిన పని లేదు. సో ఇలా ఆనియన్ అంతా పైన వేసేసుకొని ఒక లెమన్ అయితే పిండుకొని తినేయచ్చు హ్యాపీగా. సో ఏంటి ప్రాసెస్ అనేది ఒకసారి చూసేద్దాం. మీరు కూడా అయితే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1 కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. సో ఇలాగా బాయిల్ అయినా చేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్లో అయినా వేసుకొని ఇలాగా ఎక్సెస్ వాటర్ అంతా పిండేసుకున్నాను. పిండేసుకొని సపరేట్ చేసేసుకున్నా. సో ఇప్పుడైతే ఇలా సపరేట్ చేసేసుకున్నాను వాటర్ అంతా పిండేసి. సో ఇందులోకి 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసాను అండ్ 1 టీ స్పూన్ అయితే కారం. మీకు తగినంత వేసుకొని నేను కొంచెం ఎక్కువగానే వేసాను ఇందులో. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకున్నా. అలాగే కొంచెం బియ్యపిండి కూడా వేసాను. ఇప్పుడు చికెన్ మసాలా వేసా, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీకి సరిపోయేలాగా కొంచెం లైట్గా కలుపుకోండి. ఎక్కువ జోరు జోరుగా అయితే వద్దు. పకోడాకి అయితే ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో అలాగే కలుపుకొని, చూసారా చేత్తో అంతా ఇలా బాగా కలిపేసుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొంచెం బేసన్ కూడా, శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేశాను. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసేసేయండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా మసాజ్ చేసినట్టు చేయండి. ఇలా యాడ్ చేసేసుకొని ఇలాగ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి. గోబీ మంచూరియన్ ఎలా అయితే ఫ్రై చేస్తారో సేమ్ అలాగే ఇలా అంతా ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన పని లేదు. సో సపరేట్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగ రెడ్గా వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. సో ఇందులోనే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని సాసెస్కి రెడీ చేసుకుంటున్నా. సో ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక 4-5 దాకా సన్నగా కట్ చేసుకొని వేసేసి ఫ్రై చేశాను. కొంచెం లైట్గా ఆనియన్ అయితే వేసుకున్నా. ఆనియన్ అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకో, లైట్గానే యాడ్ చేసుకున్నా. ఇవంతా రెడ్గా టర్న్ అయ్యాయి కదా. ఇప్పుడైతే సాసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్గా అయితే చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసాను. ఇలాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసాను ఆయిల్లోనే. సో ఇలాగా సాస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు అందులోకి మిల్ మేకర్ అయితే వేసేసుకుందాం. సో ఇలా యాడ్ చేసేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. సో సాస్ అంతా పట్టిన తర్వాత ఇది కొంచెం మెత్తబడాలి కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది. సో సాస్ అంతా బాగా పట్టి మెత్తగా అవ్వాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేసుకోండి. సో ముందైతే ఇలాగా కొరియాండర్ యాడ్ చేసుకోండి, కొత్తిమీర. అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే పోసుకొని ఇది ఉడకబెట్టుకోండి. కొంచెం సాఫ్ట్గా అంటే టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. లైట్గా నాకు కొంచెం గట్టిగా అనిపించింది. సో అందుకే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే యాడ్ చేయట్లేదు, తక్కువ క్వాంటిటీనే. చూసారు కదా, అంతే. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు వదిలేసేయండి. జ్యూసీగా అయితే తయారవుతుంది. తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్స్ ఈ కూల్ వెదర్లో తినడానికి కారంగా చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలాగొచ్చింది, చూసేయండి.
చూసారా ఎంత జ్యూసీగా ఎలా ఉందో. కారం కారంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఒకసారి అయితే తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి. ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడుతుంది అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే మిల్ మేకర్తో చేసాం కాబట్టి బయట సాసెస్ లాగా ఎక్కువ యూజ్ చేయకుండా హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.